కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దళితుల ఇల్లు కూల్చివేసింది. దళితులకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా కూల్చివేయించింది చంద్రబాబు ప్రభుత్వం. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనే కక్ష సాధింపునకు పాల్పడింది. బాధితులను ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. దళితుల షాపింగ్ కాంప్లెక్స్ ను కూల్చిందే కాక తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు కూల్చివేతలతో కొత్త సాంప్రదాయానికి తెరలేపారంటూ ఫైర్ అయ్యారు. బాధితులకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజంపేట ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇండ్లు కూల్చిన సంస్కృతి లేదు. ఈరోజు ఇది కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారు. ఇలాంటి ఎందుకంటే ఒక జిల్లా అధికారు కావచ్చు, ఎవరైనా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి, కానీ ఈ ప్రాంతం మధ్యలో చిచ్చులు పెట్టి ఇలాంటి దుర్మార్గాలు, ఎందుకంటే ఇది రేపు భవిష్యత్తులో రోజు ఇది ఈ సంస్కృతి మొదలవుతుందేమో అని ఒక భయం. వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ ఇళ్ళని కూల్చడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా పతనం అయ్యేదానికి ఇదే నాంది అవుతుంది. నిజంగా రాజంపేట ప్రాంతంలో రాజకీయాలు ఎలాంటిది కూడా చాలా ఓపిక పట్టాలా. మన చిన్న పొరపాట్లు జరిగినా కూడా కొంచెం సమయం పాటించాలనే ఆలోచనతో ఉండడం జరిగింది. తప్పకుండా రేపు భవిష్యత్తులో ఈ రోజు ఇంకా పోరాటం మొదలవుతుందని కూడా తెలియజేస్తున్నా. ఏ కార్యకర్త కూడా ఈ రాజంపేట నియోజకవర్గంలో అన్యాయం జరిగితే, ఎందుకంటే మేము పోరాటం నుంచి వచ్చిన వ్యక్తులం, తప్పకుండా ఏ రాజంపేటలో ఏ ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా, ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా కూడా తప్పకుండా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం.